బీసీ జనాభా లెక్కలకి బీజేపీ వ్యతిరేకం. రిజర్వేషన్లను రద్దు చేయటమే కమలం టార్గెట్. బీజేపీని అడ్డుకోవటమే లక్ష్యమన్న రేవంత్. బీజేపీ మత కల్లోలాల్ని రెచ్చగొట్టాలనుకుంటోంది. నవనీత్ కౌర్ పై చర్యలేవన్న రేవంత్. గుజరాత్ పెట్టుబడిదారులపైన ఆరోపణలు. 6-7 స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు. 4 స్థానాల్లో 2వ స్థానానికి పరిమితం. బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య ఎన్నికలన్న రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటం వెనుక హరీష్ కుట్ర. ఆయన స్థానాన్ని మేనల్లుడు ఆక్రమిస్తున్నాడు. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. ప్రత్యేక హోదాను కూటమి అమ్మేసింది. గతంలో చంద్రబాబును మోదీ విమర్శించారు. కూటమిలో చేరగానే పొగుడుతున్నారన్న జగన్. వెనుకబాటుతనం ఆధారంగానే ముస్లిం కోట. ఎన్ఆర్సీ, సీఏఏ విషయంలోనూ అండగా ఉంటాం. చంద్రబాబు దొంగ ప్రేమ చూపుతున్నారన్న జగన్. రాజ్యాంగంతోనే బడుగుల హక్కులకి రక్షణ. రిజర్వేషన్ల నిర్మూలన కోసమే మోదీ ప్రైవేటీకరణ. దేశమంతా కులగణనకి రాహుల్ హామీ. మోదీ ప్రజల మధ్య చీలికలు తెచ్చారు. పుల్వామా పేరు చెప్పి 10 ఏళ్లు లాగించారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందన్న కేసీఆర్. రైతులకి రుణమాఫీ, పంటలకి మద్దతు ధర. తమ సర్కారే వస్తుందని రాహుల్ ధీమా. దేశంలో 30 లక్షల జాబుల భర్తీకి హామీ. ఏర్పేడులో వైసీపీ నేతలపై రాయి. గాయపడిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. బొజ్జల సుధీర్పై ఎమ్మెల్యే ఆరోపణ. సంక్షేమ పథకాల నిధుల విడుదలకి మళ్లీ బ్రేక్. అనుమతి ఇవ్వలేవని కోర్టుకు చెప్పిన ఈసీ. తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు. రేపు 3 నియోజకవర్గాల్లో జగన్ టూర్. ఉదయం మంగళగిరి, మధ్యాహ్నం పుత్తూరు, సాయంత్రం కడపలో బహిరంగ సభ. రేపు హైదరాబాద్ కి ప్రధాని మోదీ. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సభ. తెలంగాణ ప్రచారంలో చివరి అంకం. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో తడిసిన ధాన్యం. వారం నుంచి కాంటా వేయని అధికారులు. వాటి వాన నీటిని ఎత్తిపోసిన రైతులు. తెలంగాణకి బీజేపీ ఇచ్చిందేం లేదు. మోదీ తెలంగాణను గుజరాత్ ఒకలా చూశారు. దేవుడి పేరు చెప్పి అదానికి దోచిపెడుతున్నారన్న కేటీఆర్. చిరంజీవికి పద్మ విభూషణ్. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం. వైజయంతి మాలకి సేమ్ అవార్డ్. మోదీ వల్ల కార్పొరేటర్లకి మాత్రమే ఉపయోగం. వ్యతిరేకిస్తే జైల్లో వేస్తున్నారన్న ప్రియాంక. కేంద్రం రైతుల్ని పట్టించుకోవటం లేదని ఆరోపణ. హర్యానా సంక్షోభంలో కీలక పరిణామం. బీజేపీతో టచ్లోకి వచ్చిన జేజేపీ ఎమ్మెల్యేలు. మాజీ సీఎం ఖట్టర్తో 4 ఎమ్మెల్యేల భేటీ. సందేశ్ ఖలీలో కీలక మలుపు. కేసు వెనక్కి తీసుకున్న 2 మహిళలు. బలవంతంగా తప్పుడు కేసు పెట్టించారని ఆరోపణలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం. రేపు కేజ్రీవాల్ పై ఛార్జిషీట్ దాఖలు చేయనున్న ఈడీ. మరోవైపు బెయిల్ పిటిషన్ పై తీర్పుపై ఉత్కంఠ.